ఐఏఎస్ ప్రిపరేషన్‌లో సెల్ఫ్ స్టడీ అనేది అందరికీ సూట్ అవుతుందా అనేది యాక్చువల్‌గా చాలామంది అడుగుతుంటారు. సెల్ఫ్ స్టడీ ఎవరికి సూట్ అవ్వదండి. మీరు ఏమైనా అనుకోండి. సెల్ఫ్ స్టడీ ఈజ్ రాంగ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌లో. అసలు సెల్ఫ్ స్టడీ అంటే ఏంటి? నేను నా పుస్తకాలను ముందేసుకొని, నా టైమ్ టేబుల్ ముందేసుకొని నేను చదవడాన్ని సెల్ఫ్ స్టడీ అంటున్నామండి. ఐఎమ్ ప్రిపేరింగ్ ఆన్ మై ఓన్. దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ స్టడీ అండి. ఇప్పుడు ఈ సెల్ఫ్ స్టడీలో నేనేం చదవాలి? ఎలా తెలుస్తుంది నాకు? దానిదేముంది సార్, యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి సార్. ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క విధంగా చెప్తారు కదా, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వా. ఏదో ఒకటి చూసేసి నీకు ఆనందం ఎక్కువైపోయి ఓకే ఆ బుక్ లిస్ట్ని అనుకుందాం. కానీ ఆ తర్వాత నువ్వు ఇంకోటి ఏదో సెర్చ్ చేస్తుంటే ఇంకొక బుక్ లిస్ట్ వస్తే మళ్ళీ డిబేట్ అయిపోలేదా? నువ్వు రాసింది ఆన్సర్ రైటో రాంగో ఎవరు చూస్తారు? మెటీరియల్ ఏదైనా రాస్తే, నోట్స్ మేకింగ్ చేస్తే అది రైటో రాంగో ఎవరు చూస్తారు? అసలు నువ్వు రైట్ ట్రాక్లో వెళ్తున్నావో లేదో ఎవరు పసిగడతారు? అందుకని సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో కంపల్సరీగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఎవరో ఒకరు మనకు ఉండాలి పక్కన తోడు. సీనియరా, అన్నయ్య, అక్కయ్య, మెంటారా, గురువా, మరొకరా, ఇది కోచింగ్ సెంటరా. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో నేను మీకు 4 స్టెప్స్ చెప్తాను. స్టెప్ నెంబర్ 1, 99% డబ్బులుంటే ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళండి. డబ్బులు లేకపోతే ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళకుండా ఆన్లైన్ కోచింగ్కి వెళ్ళండి. ఈ రెండింటికి డబ్బులు లేకపోతే కనుక మీరు ఒక మెంటార్ని ఏర్పరచుకోండి. ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో. ఈ మెంటార్ కూడా ఫీజు ఇచ్చుకునే డబ్బులు లేకపోతే 3వ స్టెప్, యూట్యూబ్లో ఒక 10-15 వీడియోలు ఏదో వారోత్సవాల్లా చూస్తూనే ఉండండి. ఐఏఎస్ ప్రిపరేషన్ చూస్తుండండి. 4వ స్టెప్, ఈ చూసిన వాటిలోంచి 4 ఇన్పుట్స్ రాసుకోండి. 1, స్టాండర్డ్ బుక్స్ లిస్ట్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ వీడియోస్. 2, స్టాండర్డ్ స్ట్రాటజికల్ ప్రిపరేషనల్ ప్లానింగ్ ఫర్ అవుట్ ఆఫ్ దీస్ 10 వీడియోస్ అంటే వారోత్సవాల నుంచి. 3, ద నోట్స్ మేకింగ్, ద ఆన్సర్ అండ్ ద ప్లానింగ్ అండ్ ద షెడ్యూల్ అండ్ ఆల్ ద టైమ్ టేబుల్స్ అవుట్ ఆఫ్ దీస్ 10. 4th, మీరు ఒక డైరీ పెట్టుకోండి. ఆ డైరీలో 2 కాలమ్స్ పెట్టుకోండి. 1 గెయిన్ పాయింట్స్, 2 మిస్టేక్ పాయింట్స్. అని తప్పు చేసిన చోట మిస్టేక్ పాయింట్లో రాసుకోండి, గెయిన్ బాగా చదివితే గెయిన్ పాయింట్లో రాసుకోండి. ఇదంతా చేయాలన్నా మళ్ళీ ఒక గురువు ఉండాల్సిందే, ఒక మెంటార్ ఉండాల్సిందే, తప్పదు. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.